సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో పేద వర్గాలు పొట్టచేత పట్టుకుని సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నారని, అనేక సంవత్సరాల నుండి సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో వివిధ డివిజన్లలో 25-30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నటువంటి ఇళ్లకు ఇళ్ల పట్టాలు ఉన్నటువంటి వారికి రిజిస్ట్రేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. తాను గతంలో 2014 నుండి 2019లో శాసనసభ్యులుగా ఉన్నటువంటి సమయంలో నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆనాడు ఉన్నటువంటి అధికారులతో సర్వే నిర్వహించగా ఇళ్ల పట్టాల కోసం రిజిస్ట్రేషన్ల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. అటువంటి ఇళ్లు 7,210 ఆనాడు సర్వేలో తేలిందని, దానిని యుద్ధ ప్రాతిపదిక మీద తాను పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు 5,300 చేయించానని చెప్పారు. తర్వాత ఎన్నికలు రావడం నిలిచిపోవడం జరిగిందని అన్నారు. తదుపరి వైసీపీ హయాంలో నామమాత్రంగానే ఇళ్ల పట్టాలు అంటూ రిజిస్ట్రేషన్లు అంటూ మోసం చేసింది తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు. ఇప్పుడు తాను తిరిగి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఆనాడు నిలిచిపోయిన ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లు చేయించాలని ప్రధాన ధ్యేయంగా వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ రెడీ చేస్తున్నామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే 2002, 2003, 2004 అప్పటి నుంచి పట్టాలు ఇచ్చి ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ అవ్వక అనేక రకాలుగా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. నేను 2014-19 మధ్యలో శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు మరి ఆనాడు ప్రభుత్వంలో వీళ్ళకి శాశ్వత రిజిస్ట్రేషన్ చేసి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఆ రోజే పెడతాం జరిగింది. దాంట్లో కొన్ని జీవోలు కూడా తీసుకొచ్చాం. కొన్ని జీవోలు ఆ రోజున తీసుకురావడం జరిగింది. మొత్తం 7,210 మంది 7,210 హౌసెస్ రిజిస్ట్రేషన్ చేయాలిగా ఎన్యూమరేషన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ దఫాల వారీగా గతంలో 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవోల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశాం. దాదాపు 5,300 మందికి రిజిస్ట్రేషన్ చేసి శాశ్వత పరిష్కారం అంటే పట్టాలు అనేది కొన్ని బ్యాంకుల్లో గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు, దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు లాంటి ఏదైనా ఒక 50,000, ₹1,00,000 లోన్కి ఇస్తారు. కానీ జాతీయ బ్యాంకుల్లో ఆ పట్టాలని లోనుకి ఆమోదించరు. కాబట్టి ఒక్కసారి శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేసేస్తే వాళ్ళు ఏ అవసరాలకైనా సరే, వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3 ఫ్లోర్లు అదనపు ఫ్లోర్లు కట్టుకోవడానికి లోన్ కావాలన్నా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. పెళ్ళిళ్ళకో, పేరెంటాలకో, లేదంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇంకోటో విదేశాలకు వెళ్ళి చదువుకునేదానికో పిల్లలకి వాటికి కావాలన్నా రిజిస్ట్రేషన్ సదుపాయం అయి ఉండాలి. కాబట్టి దాన్ని శాశ్వత ప్రాతిపదిక మీద పర్మనెంట్ జీవో తీసుకొచ్చాం. జీవో నెంబర్ 105. ఈ జీవో నెంబర్ 105 రేపు జనవరి 30వ తారీఖు వరకు 2025 జనవరి 30వ తారీఖు వరకు దీనికి పరిమితి ఉంది. ఈ జీవో ద్వారా కన్సెషన్ రేటుకి గజానికి ₹100, మార్కెట్లో 25,000, 20,000, 30,000 ఉన్నటువంటి భూమి పేదవాళ్ళకి, ఈ పట్టాలు ఉన్న వాళ్ళకి ₹100కే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయమంటాం. అలాగే మొదటి లబ్ధిదారుడి నుంచి రెండో లబ్ధిదారుడు ఎవడన్నా చేయి మార్చిన వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించమని చెప్పి ప్రభుత్వం ఈ 105 జీవోలో స్పష్టంగా చెప్పింది. ఆ 105 జీవోని వాళ్ళ జనవరి 30వ తారీఖు లోపు ఉన్నటువంటి జీవోని మళ్ళా కమిషనర్ గారితో మాట్లాడి ఇప్పుడు స్పెషల్ టీంని ఏర్పాటు చేశాం. ఇది ఆల్మోస్ట్ చివరి అవకాశంగా అందరూ భావించాలి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా మీకోసం జీవో తీసుకొచ్చి మీకోసం మీ సచివాలయంలో టీంలు వేసి ఇంటింటికి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ కల్పించుకోండి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి, మీ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయమని చెప్పి చేసుకోండి అని చెప్పి మేము ప్రభుత్వమే మీకు చెప్తా ఉంది. కాబట్టి లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. 105 జీవో ద్వారా రిజిస్ట్రేషన్ ఇమీడియట్గా చేసుకోండి. దీనికి కమిషనర్ గారితో మాట్లాడి
సర్కిల్ టు ఏసీపీ రాంబాబు ఆ అధికారి గారిని ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే ఒక టీంని ప్లానింగ్ సెక్రటరీని, సచివాలయ సెక్రటరీని, అడ్మిన్ని అందరినీ కూడా టీం ఏర్పాటు చేశారు. ఆ టీం కూడా రేపు నుంచి పనిచేయబోతూ ఉంది. ఎవరు రిజిస్ట్రేషన్ సదుపాయం చేసుకుంటా ఉన్నా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తూ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక, నేను శాసనసభ్యుడైనాక సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం శాశ్వత సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తా ఉన్నాం. అంటే పట్టాలు అనేది 20 సంవత్సరాల కిందట ఇచ్చిన పట్టాలకు కూడా ఇవాళ వరకు రిజిస్ట్రేషన్ కల్పించాల. కొన్ని చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అడ్డు పెట్టుకొని 22A ఉండిపోవటం వల్ల దేవినేని గాంధీపురం, తొంగం రావుల వీధి, అలాగే కొన్ని ఏరియాలు దాంట్లో ఉన్నాయి. దాన్ని కూడా చెప్పాం అధికారులకి. వాటిని కూడా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారి దృష్టికి తీసుకెళ్ళాం. రెవెన్యూ మినిస్టర్కి చెప్పడం జరిగింది. సిసోడియా గారు ఆల్రెడీ ఇప్పుడు మేము ఇచ్చినటువంటి